నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక మణిహారంగా మీ ముందుకొచ్చింది ధర్మ సందేహాలు కార్యక్రమం. ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోక రక్షకం అనాయకైకనాయకం వినాశితేవ దైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం అంటూ అణువు నుంచి అండపిండ బ్రహ్మాండం వరకు విశ్వవ్యాప్తంగా అగ్రతాంబూలం అందుకునేవాడు గణపతి. ఋషులు, మునులు, దేవతలు, సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరూ గణపతి ఆరాధనతోనే వాళ్ళ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇంతకీ ఆ గణపతిని ఎలా ఆరాధించాలి, ఆ ఆరాధనలో ఉన్న అంతరార్థం ఏంటి, ఇలాంటి ఎన్నో రకాల సందేహాలను ప్రేక్షకులు ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు మీ అందరికీ సుపరిచితులైన ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకనూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే మహబూబ్ నగర్ నుంచి రాఘవ రాస్తున్నారు. గణపతి పూజలో 21 సంఖ్య ప్రాధాన్యత ఏంటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. గణానాం పతి గణపతి. మన దేహంలో అష్టపురములు ఉన్నాయి అంటుంది యోగశాస్త్రం. ఈ అష్టపురములలో 7 ప్రత్యేకంగా చక్రాలుగా కూడా యోగశాస్త్రం అభివర్ణిస్తుంది. ఆ 8వది మోక్షద్వారం. ఈ 7, 8 ఇటువంటి సంఖ్యలన్నీ కూడా ఒక పక్కన పెట్టేస్తే దేహంలో ఉండే సర్వ అవయవాలలో కూడా ప్రతి గణములలో కూడా అంటే ప్రతి సంధిలో కూడా గణ అన్న శబ్దాన్ని మనం వినాలి. గణములు, సమూహములు. ఈ దేహాన్ని నియంత్రించేటటువంటి వాడు గణపతి. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం ధ్యాయేత్తం విఘ్నాయకం. ఈ గణపతికి ప్రీతికరంగా 21 సంఖ్యలో దూర్వ గరికలు కానీ 21 సంఖ్యలో ఆకు పూజలు కానీ చేస్తాం. అలాగే నైవేద్యం కూడా మోదకములు 21 సంఖ్యాకాన్ మోదకాన్ ఘృతపాచితాన్ 21 సంఖ్యలోనే మోదకములు, లడ్డువములను, కుడుములను, చప్పిడి కుడుములను నైవేద్యంగా పెట్టాలి. దేహంలో ఉండేటటువంటి ఈ 7 యోగద్వారములు మనలో సత్వ రజస్తమో గుణాలను వృద్ధి పెంపొందించేవిగా ఉంటాయి. 7 3 రెట్లుగా చేసుకుంటే 21 అనే సంఖ్య వస్తుంది. ఈ 21 విధాలుగా అంటే మనలో ఉండేటటువంటి ఈ 7 యోగములలో సత్వ రజస్తమో గుణములు 3 సార్లు చొప్పున 21 విధాలుగా ఈ దేహాన్ని పరిశుద్ధి చేసుకోగలిగితే అప్పుడు 8వది అయినటువంటి యోగం మోక్ష మార్గం మనకు సులభంగా లభిస్తుంది. కనుక 7 మూళ్ళు వెరసి 21 సంఖ్యాకాన్ 21 సంఖ్యలో మోదకాన్ ఆ చప్పిడి కుడుములు కానీ 21 రకముల మాచీపత్రం మొదలుగా పత్రములు కానీ 21 సార్లు దుర్వాయుగం కానీ ఇందుకోసమే సమర్పిస్తారు. గణపతి మట్టితో చేసిన ప్రతిమ, అది కేవలం ప్రతిమ. ఈ దేహం కూడా మట్టితో చేయబడిందే. ఈ దేహానికి ఆ ప్రతిమకు అవినాభావ సంబంధం. ఇందులో ఉండేటటువంటి సత్వ రజస్తమో గుణములు 7 యోగ మార్గములలో తమ తమ బంధనాలను తెంచుకునే విధంగా మనం ప్రయత్నం చేయడానికే 7 మూళ్ళు 21 అనే సంఖ్య. ఇది సమాధానం. మరి ఉత్తరం చూద్దామండి. నిర్మల్ నుంచి గంగా రాస్తున్నారు. వినాయకుడు నాగ యజ్ఞోపవీతాన్ని ఎందుకు ధరిస్తాడు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పురాణోక్తంగా కొన్ని కథలు, వైజ్ఞానికంగా కొన్ని నిదర్శనాలు ఆ గణపతి నాగ యజ్ఞోపవీతనుడు కావడానికి మనం చెప్పుకోవచ్చు. భాద్రపద మాసం శుక్లపక్షం చవితి తిథి నాడు సూర్యోదయానికంటే పూర్వం ప్రాక్ దిగ్భాగంలో వినాయక మండలం అనే ఒక మండలం నక్షత్రముల సమూహం ఉదయిస్తుంది.
ఆ ఉదయించే వినాయక మండలం అనబడే నక్షత్రంలో ఆశ్లేష అనే నక్షత్రం కూడా ఉంటుంది. ఈ నక్షత్రాల పేర్లు ఏమిటి అంటే ఒక నక్షత్రం అని పేరు కాదు, కొన్ని నక్షత్రాల సమూహం, అది ఆశ్లేష మండలం. వినాయక నక్షత్ర మండలం మధ్య భాగంలో ఈ ఆశ్లేష నక్షత్ర స్వరూపం కూడా కనిపిస్తుంది. దానికి ఎడమ భాగంలో మూషక మండలం, వినాయక మండలం ఎడమ భాగంలో మూషిక మండలం కనిపిస్తుంది. ఇలా ఈ నక్షత్రోదయం కంటే ముందు రోజు తదియ రోజున ఈ మండలానికి ఉత్తర దిగ్భాగంలో త్రికోణాకారంలో గౌరీ మండలం అనే ఇంకొక నక్షత్ర మండలం కనిపిస్తుంది. అందుకే వినాయక చవితికి ముందు రోజున స్వర్ణ గౌరి, షోడశ ఉమా గౌరి అనే గౌరీ వ్రతం చేస్తారు. హరితాళిక వ్రతం అని ఆ వ్రతానికి పేరు. ఈ వినాయక మండలం నక్షత్రాలను ఆ చివరలో ఉండే అన్నింటినీ కలుపుకుంటే మనకు ఒక వినాయక రూపం కనిపిస్తుంది. హస్తి మండలం అని దీనికి మరొక పేరు. హస్తి ఏనుగు రూపంలో ఉంటుంది కనుక ఇందులో మళ్ళీ ఆశ్లేష నక్షత్ర సముదాయం కూడా ఉంటుంది. ఆశ్లేషోరగ సార్పాహి భుజంగో వ్యాళ సంజ్ఞిక. ఆశ్లేష నక్షత్రానికి మరికొన్ని పేర్లు సర్పము, భుజంగము, వ్యాళము, ఇవన్నీ కూడా సర్పనామాలు. కనుక ఆ వినాయక మండలానికి ఈ ఆశ్లేష నక్షత్రం యజ్ఞోపవీతం వేసినట్టుగా కనిపిస్తుంది కనుక ఆయన నాగ యజ్ఞోపవీతనుడు అన్న పేరు వచ్చింది. పురాణంలో, ముద్గల పురాణంలో ఉపనయనం చేస్తే కానీ విద్యార్హత లేదు. ఈ వినాయకుడికి ఉపనయనం చేద్దాం అనుకున్నారు పార్వతీ పరమేశ్వరులు. యజ్ఞోపవీతం వేస్తే కానీ ఉపనయనం పూర్తి కాదు. యజ్ఞోపవీతం హి మహదుపకరణోపద్రవ్యం ఉపవీయ దక్షిణం బాహుముద్ధరతే వధత్తే సవ్యమిది యజ్ఞోపవీతం అంటుంది వేదం. ఆ యజ్ఞోపవీతాన్ని సిద్ధం చేశారు. 96 బెత్తల ప్రమాణంతో 3 వరుసలు, మళ్ళీ ఆ మూడింటిని 3 వరుసలు చేయడం, అలా సిద్ధం చేసి పెట్టారు. ఈ వినాయకుడికి యజ్ఞోపవీతం వేస్తే ఇతడికి విద్యార్హత వస్తే ఆ విద్య ద్వారా తనను సంహారం చేస్తాడు అన్న భయంతో మూషికాసురుడు ఆ యజ్ఞోపవీతాన్ని తుత్తునియలు చేశాడు. ఆ సమయానికి సమయానికి ముహూర్త సమయానికి యజ్ఞోపవీతం కావాలి కనుక ఆ పరమేశ్వరుడు తన సంకల్పంతో మెడలో ఉండే సర్పాన్ని స్పృశించడంతో అక్కడ ఉండే యజ్ఞోపవీతం కూడా మరొక సర్పాకారంలో ఉండే యజ్ఞోపవీతంగా మారింది. ఈ సర్పాన్ని తీసుకున్నాడు, పిల్లవాడి మెడలో వేశాడు. యజ్ఞోపవీతం వేయడంతో బ్రహ్మోపదేశం పూర్తి అయ్యింది. ఉపవీతుడయ్యాడు, మంత్రం స్వీకరించడానికి అర్హత పొందాడు, మూషికాసురుని సంహరించాడు. ఇలా ఆ సమయానికి యజ్ఞోపవీతం లభ్యం కాకపోవడంతో ఒక సర్పాన్నే యజ్ఞోపవీతంగా ధారణ చేశాడు అని మనకు ముద్గల పురాణం వర్ణిస్తుంది. పౌరాణికంగా ఈ కథ, వైజ్ఞానికంగా వియన్ మండలంలో ఉండే కథ, ఈ రెండింటిని కూడా గమనిస్తే నియమం తప్పనిసరి, అది దేవతలకైనా మానవులకైనా అని తెలుసుకోవాలి. వినాయకుడికి యజ్ఞోపవీతం వేయడం వెనక ఇంత కథ ఉంది. వినాయక మండలం మనం చూడాలి. ప్రాతర్యావాణం ప్రథమాయుధధ్వం అంటుంది మనకు యజుర్వేదం, అలాగే ఋగ్వేద మండలం కూడా. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఇది ఋగ్వేద మంత్రం. ఏ రోజుకు ఆ రోజున ఉదయం కనిపించేటటువంటి నక్షత్ర మండలాన్ని పూజించాలి. ఈ వినాయక మండలం ఆశ్లేష నక్షత్రంతో కూడుకొని ఆ రోజే కనిపిస్తుంది. ఆశ్లేష అంటే సర్పం కనుక ఆ వినాయకుడు నాగ యజ్ఞోపవీతనుడు అనే వేదంలో ఉండే సమాచారాన్నే పురాణాలు ఇలా కథనాలుగా చెప్పాయి. ఇది సమాధానం. మరి ఉత్తరం చూద్దామండి. బందర్ నుంచి ప్రవళిక రాస్తున్నారు. గణపతిని కొన్ని దేశాల్లో స్త్రీ రూపంలో కూడా కొలుస్తారట, నిజమేనా? తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కొన్ని దేశాలలో కాదమ్మాయి, మన దేశంలోనే. జపాను, చైనా, కాంబోడియా, జావా, వియత్నాం, మలయా ఇలా ఆసియా దేశాల అనేకాలలో గణపతి ఆరాధన ఉంది. మన దేశంలో కూడా గణపతిని వినాయకి అన్న రూపంలో అర్చిస్తారు. షట్పంచాశత్ దేవతలలో, చతుషష్ఠి దేవతలలో, చతుషష్ఠి యోగిని దేవతలలో వైనాయక్యై నమః అనే నామం చెప్తాం. అందులో వినాయకి స్వరూపంలో గణయోగినులలో ఒకరిగా స్త్రీ రూపంలో అర్చిస్తాం మనం. మన దేశంలో కన్యాకుమారి సమీపంలో
ఒక క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో ఈ వినాయకుడిని వినాయకి అనే రూపంలో అర్చిస్తారు. దాని పేరు తిరుప్పకుండ్రం. తిరుప్పకుండ్రం అనే ఆ క్షేత్రంలో వినాయక విగ్రహం సుమారు 18 అడుగుల ఎత్తు ఉంటుంది. అంత పెద్దదైనటువంటి ఆ బృహత్తరమైనటువంటి వినాయక స్వరూపానికి శిరస్సు తొండం సూక్ష్మంగా ఉంటుంది. చీర కట్టిస్తారు, గాజులు వేసి ఉంటాయి. శిరస్సు తొండం చాలా సూక్ష్మంగా స్త్రీ ముఖం వలె ఉంటుంది. శరీరం అంతా కూడా గజ శరీరం. గజాసురుడి భార్య గజాసంహారం అనంతరం గజాసురుని శిరస్సు తీసుకువచ్చి ఈ వినాయకునికి అతికించారు. మరి ఈ వినాయకుడి శిరస్సు ఏమైంది? ఈశ్వరుడు తన కంటితో భస్మీపటం చేశాడు. గజాసురుడి దేహం ఏమైంది? పడి ఉంది. దానిని ఈ గజాసురుని ఎల్లాలు తన రూపం పొందింది, ఆ శిరస్సును తనకు అతికించుకుంది అనే పురాణ కథలు కొన్ని ఉన్నాయి. తాంత్రికోక్తంగా ఒక శరీరానికి మరి ఒక శిరస్సు అతికించడం మన పురాణాలలో ఎన్నో చోట్ల కనిపిస్తుంది. దక్ష ప్రజాపతి శిరస్సు మేక శిరస్సు. శ్రీమన్నారాయణమూర్తి శిరస్సు కూడా ఒకసారి తెగిపడిపోతే ఆయన శిరస్సుకు బదులుగా గుర్రం శిరస్సును అతికిస్తారు. ఆయన హయగ్రీవుడు అయ్యాడు. ఈనాటి కాలంలో ఏదో ఒక దేశంలో, రష్యా దేశంలో ఒక డాక్టర్ గారు ఒక శిరస్సుకు మరొక శిరస్సును అతికిస్తాను అంటే మనం అబ్బరి పడిపోవడం లేదు, సాధ్యమే విజ్ఞాన శాస్త్రం ద్వారా అనుకుంటున్నాం. సనాతన భారతీయ సంప్రదాయ ధారలో ఇటువంటి ఘట్టాలు కోకొల్లలు. ఆ శరీరానికి ఏనుగు శరీరం అతికించడం, మరో శరీరానికి మేక తల అతికించడం, మరో శరీరానికి ఇలా వినాయకి అనే రూపంలో తిరుపకుండ్రంలో స్వామివారికి స్త్రీ రూపంలో అర్చన చేయడం మన దేశంలోనే చూస్తున్నాం. సప్తమాతృకలలో చతుషష్ఠి యోగిని దేవతలలో కూడా వినాయకి అనే రూపంలో గణపతిని స్త్రీ రూపంలో అర్చించడం కూడా అమ్మాయి మనం చూస్తున్నాం. మరి ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి ప్రమోద్ రాస్తున్నారు. ఓంకార స్వరూపుడు గణపతి ఎలా అయ్యాడో తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గకార పూర్వ రూపం, అకారో మధ్యమ రూపం, అనుస్వరశ్చాంత్య రూపం, బిందురుత్తర రూపం, నాదసంధానకం, సగుంహితా సంధి, ఏషా గణేశ విద్య గణక ఋషి అంటుంది మనకు అథర్వశీర్ష ఉపనిషత్తు. అనుస్వరశ్చాంత్య రూపం, ఈ గం అనబడే అక్షరంలో అన్న ధ్వని ఆ ఉ మ అనే 3 అక్షరాల రూపాలను కూడా సంతరింపజేసుకుని ఉంటుంది. దానికే మనం గణపతి అని రాస్తున్నాం. ఈ రాసేటటువంటి ఓంకార స్వరూపము ఏ భాషకు చెందింది కాదు. ఏ భాషలో కూడా ఈ రూపానికి సంబంధించినటువంటి నామ నిర్దేశ సూచనలు లేవు. ఇది కేవలం గణపతి రూపమే అని చెప్పాలి. అది తొండము, ఇలా రావడము, పీఠ ఆధారము, ఆయన హస్తములు, ఆకర్షణీయంగా ఉండే రూపం ఇది, గణపతి రూపం ఇది. గకారము, మకారము, అకారము ఈ మూడింటిని కూడా మనం పరిశీలన చేసినట్లయితే మనలో ఉండేటటువంటి గమనశీల శక్తికి, ప్రయాణ శక్తికి, వేగతత్వానికి ఈ గకారం చిహ్నం. మన దేహంలో ఉండేటటువంటి 7 ఆ ప్రధానంగా ఉండేటటువంటి కేంద్రాలలో ఆధార చక్రం మూలం అనుకుంటే, ఆ మూలాధార చక్ర అధిష్టాత గణపతి అన్నప్పుడు యోగశాస్త్రం ఈ మూలాధార చక్రాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేసింది. చిత్రీకరించిన ఆ చిత్రంలో చిత్రంగా ఏనుగు రూపం 5 తొండములతో గోచరమైంది. తెల్ల వర్ణంలో, తెలుపు వర్ణంలో ఉండేటటువంటి ఈ 5 తొండముల ఏనుగు ముఖంగా ఉండే రూపమే మూల ఆధార చక్రానికి అధిష్టాత అని యోగశాస్త్రం నిర్ధారణ చేసినప్పుడు, గ అంటే టెంటకిల్గా మనం భావన చేస్తే మన శరీరంలో ఉండేటటువంటి వెన్నుపూస, మెడుల్లా అంటాం ఆంగ్లంలో, ఆ వెన్నుపూస చిట్ట చివరి భాగం టెంటకిల్స్ ఇలా విడబడతాయి. ఆ విడబడ్డ రూపము మళ్ళీ గ అనే అక్షరంలో ఉంటుంది. అది చివరికి వెళ్ళి ఓం అనే రూపంగా మారుతుంది. ఇలా
ఎన్నో ఊహించుకోవచ్చు, వ్యాఖ్యాతలు ఎన్నో చెప్పవచ్చును గాక, కానీ గణపతి మనకు చాలా పూజనీయమైన దైవం, ఆరాధ్యనీయమైన దైవం. ఆ రూపాన్ని మనం ఓం గం గణపతయే నమః మనస్సుతో ఆనందంతో ఉంటుంది. త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్వరోం అని గణపతి అథర్వశీర్ష ఉపనిషత్తు ఇలా చెప్తుంది. ఆయననే అన్ని దైవాలకు కూడా మూల రూపం, అది ఓంకార రూపం. ఇది ఉపనిషత్తు వాక్యం. మరి ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుంచి శ్రీదేవి రాస్తున్నారు. గణపతి వ్రతంలో తులసి పత్రం వాడవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గణపతికి సంబంధించి కేవలం ఈ భాద్రపద శుద్ధ చవితి ఈ వ్రతం రోజు మాత్రమే తులసి పత్రం సమర్పయామి 21 పత్రాలలో ఒకటిగా భావన చేసినప్పుడు మాత్రమే వినియోగించాలి. ఇతర సమయాలలో వినియోగించకూడదు అని మనకు ముద్గల పురాణం చెబుతుంది. పురాణ కథనాలు అనేకం ఉన్నాయి. పూర్వం ఈశ్వర సన్నిధానంలో గణపతి ఉన్నప్పుడు ఇంకా వివాహం కాని సమయం కనుక తులసి వివాహమాడవలసిందిగా కోరినట్లుగా వినాయకుడు నిరాకరించిన కారణం చేత ఇకపైన నిన్నెవరూ కూడా నన్ను వినియోగించి అర్చించకుందురుగాక అని శపించినట్లుగా పురాణ కథనాలు అనేకం చెప్పబడి ఉన్నాయి. వైజ్ఞానిక అంశంగా మనం ఇదే వృత్తాంతాన్ని పరిశీలన చేస్తే ఈ కాలంలో తులసి విశేషంగా వృద్ధి పొంది ఉంటుంది, కానీ తులసి దళాల చివరలు వాడి వత్తలై ఉంటాయి. తులసిని స్పృశించకూడదు. వర్ష ఋతువులో తులసి వృద్ధి పొందింపబడే కాలం ఇది కనుక వీలైనంత మట్టుకు ఇతర కాలాలలో ఎప్పుడూ కూడా తులసిని వృద్ధి ముట్టుకోకుండా అర్చించకుండా ఈ రోజులలోనే ఈ ఒక్క రోజునే పూజించాలి అంటూ ఒక కథగా ఏర్పాటు చేశారు, ఒక నియమాన్ని సూచనగా చేశారు. ఇతర వేళ ఇతర పూజా విశేషాలలో వినాయకులకు సంబంధించి తులసిని సమర్పించకూడదు. తులసిని కేవలం శ్రీమన్నారాయణమూర్తి స్వరూపం శాలగ్రామకు మాత్రమే అర్పించాలి. అలాగే ఈశ్వర సంబంధితంగా బిల్వం, అమ్మవారి సంబంధితంగా మారేడు పత్రి, దత్తాత్రేయ సంబంధితంగా ఆయనకు సంబంధించినటువంటి మేడి పత్రం, మేడి ఆకులు ఇలా సమర్పించాలి. గణపతికి సంబంధించి ఈ ఒక్క రోజున 21 పత్రాలలో అంతర్భాగంగా మాత్రమే తులసి పత్రాన్ని సమర్పించాలి. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శ్రీవల్లి రాస్తున్నారు. వినాయక వ్రతకల్పం భార్యాభర్తలు కలిసి చేసుకోవాలా, ఏ ఒక్కరైనా చేసుకోవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఎవరైనా చేసుకోవచ్చు. దంపతులు కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నట్లుగా అన్యోన్యానురాగ వృద్ధి పెంపొందింపబడే విధంగా సంకల్పం చెప్పుకొని చేసుకోవడం చాలా ఆకర్షణీయంగా ఆనందకరంగా ఉంటుంది. అయితే వినాయకునకు సంబంధించి ఇటువంటి నియమాలు ఏవీ లేవు. ఆ వ్రతంలో చెప్పబడ్డ ప్రకారంగా ఎవరైనా చేసుకోవచ్చు. చిన్నారి బాలబాలికలు చేయవచ్చు, పెద్దలు చేయవచ్చు. సాధారణంగా పిల్లలు వినాయకునకు సంబంధించి మంటపం ఏర్పాటు చేయడం చాలా శ్రద్ధతో చేస్తూ ఉంటారు. పాలవెల్లి, బియ్యన్ మండలంలో ఉండే నక్షత్రాల రహస్యమంతా కూడా పాలవెల్లి. వినాయకుడు మట్టి ప్రమిద, మట్టి ప్రతిమతో వినాయక స్వరూపం. ఆయన పక్కన పుస్తకాలు పెట్టడం, ఆయన దగ్గర తమ కళాలు పెట్టడం, ఆ పాలవెల్లి చుట్టూ అనేక పండ్లను వేలాడగట్టడం, పత్రి సేకరించడం, గరిక దూర్వ సేకరించడం, అవలాస సంహారార్థమై గణపతి దూర్వ అర్చన కోరుకున్నాడు కథలన్నీ తెలుసుకోవడం, అంధకాసుర రాక్షస సంహారార్థమై నడుముకు సర్పం కట్టుకున్నాడు ఆకర్షణీయంగా ఉంటుంది కథ తెలుసుకోవడం, అహంకారాసురుడిని అమాంతంగా స్వాహా చేశాడు, అందువల్ల దేహమంతా కూడా ధూమ్రవర్ణం నీలవర్ణంగా మారింది కథలు తెలుసుకోవడం, ఆయనకు నైవేద్యం ఏర్పాటు చేయడం, ఓ బొజ్జ గణపయ్య నీబంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండు పంపు కమ్మన్ని నయ్యైన కడవ అంచు పప్పు అయిన బొజ్జ నిండా చేరి కొరతు అంటూ గుంజీళ్లు తీయడం, ఇవన్నీ కూడా పిల్లలకు చాలా ఆకర్షణీయంగా ఉండేటటువంటి అంశాలు.
భార్యాభర్తలు నిరభ్యంతరంగా సంతోషంగా పక్కన కూర్చొని వ్రతం చేస్తే ఇంకా శ్రేయస్సు కలుగుతుంది. వాళ్ళిద్దరున్నారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, కుటుంబం అంతా కూర్చుంటుంది. ప్రశాంతంగా సంకల్పం చెప్పి అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అని చెప్పుకుంటే కల్పోక్త ప్రకారంగా పూజలు చేస్తూ ఉంటే యజమాని ఆచమనం చేయడం, ఇల్లాలు పక్కన నీళ్లు విడిచిపెట్టడం, పిల్లలు ఈ పక్కన ఆ పక్కన కూర్చోవడం చూడడానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో నిజానికి మనస్సుకు కూడా అంతే ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పింపజేస్తుంది. కనుక భార్యాభర్తలు కూడా చేసుకోవచ్చు. ఇల్లాలు వంటింట్లో ఉన్నది యజమాని చేయవచ్చు. పిల్లలను కూర్చుండబెట్టి యజమాని మంత్రం చెబుతూ ఉంటే పిల్లలు చేయవచ్చు. ఇంట్లో అర్చించాలి, అది ప్రధానం. అయితే ఉద్యోగ రీత్యానో లేకపోతే చదువుల రీత్యానో అందరూ ఒక్కొక్కరు విడివిడి ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఎవరి ప్రాంతంలో వాళ్ళు అలా ఒక్కరు చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు. సూక్ష్మమైన ప్రశ్న ఇది. భర్త ఒక చోట, భార్య ఒక చోట ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకటే ఇంటికి చెందిన వాళ్ళు అనుకున్నప్పుడు ఆయన చేస్తే నాకు సరిపోతుందా అని కాదు. ఎవరికి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఏ చింత లేదు. ఇల్లాలు ఉండే చోట ఆ గదిలో ఎక్కడో ఒక చోట వీలైన చోట విగ్రహం పెట్టి పూజ చేసుకోవచ్చు. భర్త కూడా ఉన్న చోట విగ్రహం పెట్టి పూజ చేసుకోవచ్చు. పూజకు సంబంధించి ఎవరికి వాళ్ళు వాళ్ళ మనస్సును అక్కడ లగ్నం చేస్తూ వాళ్ళ శరీరాన్ని వినాయకుడికి ప్రాతినిధ్యం వహించే విధంగా సంకల్పం చెప్పడమే వినాయకుడి పూజ. ఇది ఇందులో ఉండే అంతరార్థం. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా సూటిగా స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.